హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టమాటా పప్పు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా పప్పును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా పప్పు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని కందిపప్పును 3-4 సార్లు బాగా కడగాలి. కందిపప్పును ఇలా కడిగిన తర్వాత కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పును మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దంచిన 6 వెల్లుల్లి రెప్పలు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా బాగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పప్పులోకి కూరల్లో వేసుకునే కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పప్పులో నేను చింతపండు వేయట్లేదు. నేను తీసుకున్న టమాటా చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి మీరు పప్పు ఇంకొంచెం పుల్లగా కావాలి అనుకుంటే చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు రసాన్ని వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పప్పును 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత టమాటా పప్పు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఈ టమాటా పప్పు పల్చగా లేదంటే గట్టిగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకునే టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టమాటా పప్పును బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే టమాటా పప్పు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.